ఒకటే ప్రాజెక్ట్ మీద టీమ్ మెంబర్స్ ఎలా వర్క్ చేస్తారు? వెల్కమ్ టు డే 10. మనం ఒకటే ప్రాజెక్ట్ మీద వర్క్ చేయాలంటే మనం అనేది ఫైల్స్ అనేది షేర్ చేస్తూ ఉండాలి. అంటే మనం అప్డేట్ చేసిన ఫైల్ మన ఫ్రెండ్ అప్డేట్ చేయాలి. ఆ ఫ్రెండ్ అప్డేట్ చేసిన ఫైల్ ఇంకొక ఫ్రెండ్ అప్డేట్ చేయాలి. సో, ఇలా మనం ఫైల్ షేర్ చేసుకుంటాం. ఇన్ కేస్ ఫైల్ మధ్యలో ఏమన్నా ఫైల్స్ డిలీట్ అయినా, ఫైల్స్ మిస్ అయినా మన కోడ్ బేస్ అంతా ఖరాబ్ అయితది. అంటే వర్కింగ్ స్టేజ్ నుంచి పోతది. సో, దీన్ని అవాయిడ్ చేయనీకే మనకొచ్చింది గిట్ హబ్. గిట్ హబ్ అనేది ఇది క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. మనం ఇందులో మన కోడ్ బేస్‌ని అయితే స్టోర్ చేస్తాం. అంటే మన ఫైల్స్‌ని, మన ఫోల్డర్స్‌ని, మనం ప్రాజెక్ట్ మొత్తాన్ని స్టోర్ చేస్తాం. అండ్ ఎవరైనా కొత్త డెవలపర్స్ వచ్చినా ఆర్ఎల్స్ మన ఫ్రెండ్స్ ఆల్రెడీ ఉన్న డెవలపర్స్ అయినా కోడ్‌లో ఎడిట్స్ చేసి మనం డైరెక్ట్ గిట్‌హబ్‌లోకి పుష్ చేస్తారు. సో, దాన్ని మనం పుల్ చేసుకొని మన లోకల్ మెషిన్‌లో అప్డేట్ చేసుకోవచ్చు. అంటే మనం మనం పుల్ చేసుకున్నప్పుడు లేటెస్ట్‌గా అప్డేట్ అయిన కోడ్ మన కోడ్ బేస్‌లోకి వస్తది. అంటే మన లోకల్ మెషిన్‌లోకి వస్తది. దాన్ని మన గిట్‌హబ్ అంటాం. మనకి ఇంకోటి గిట్ అని ఉంటది. గిట్ ఏంటంటే వెర్షన్ కంట్రోల్ సిస్టమ్. మనం ఎప్పుడైనా యాప్స్ అబ్జర్వ్ చేస్తే మనకి 2.0, 1.0 వెర్షన్స్ అని ఉంటది. సో, మన గిట్ గాని అదే చేస్తది. మన మన కోడ్‌ననేది ట్రాక్ చేస్తుంటది. మనం పుష్ చేసినా, పుల్ చేసినా, నెక్స్ట్ ఇంకా మెర్జ్ చేసినా, కమిట్ చేసినా ఆటన్నీ ట్రాక్ చేస్తూ ఉంటది. అండ్ మనం ప్రతిసారి పుష్ చేసినప్పుడు మనం ఒక మెసేజ్ ఇస్తాం. అంటే లాగిన్ పేజ్ అప్డేటెడ్, సైన్ బై ఏపీఐ యాడెడ్ అని. సో, మనం ఒక మెసేజ్ ఇస్తాం. అప్పుడు అవతల డెవలపర్ గాని ఈజీగా అర్థమైతది. సో, నెక్స్ట్ టైము కొత్త డెవలపర్‌కొచ్చినా లైక్ ఈజీ ఉంటది. ఓకే. ఈ ఫైల్ చేంజ్ అయింది. ఈ ఫోల్డర్ చేంజ్ అయిందని. సో, ఇదే మన గిట్ యొక్క అడ్వాంటేజ్. గిట్ అనేది క్లౌడ్ బేస్డ్ ప్లాట్‌ఫార్మ్. మన అందులో మన కోడ్‌నయితే స్టోర్ చేసుకుంటాం. అండ్ లోకల్ మెషిన్‌లోకి పుల్ చేసుకొని మన ఫ్రెండ్స్ అంటే మన టీమ్ మెంబర్స్ ఎవరెవరు ఉన్నా వాళ్ళంతా యాక్సెస్ చేస్తారు. సో, అప్పుడు ఫైల్స్ డైరెక్ట్ షేర్ చేయకుండా జస్ట్ గిట్‌హబ్‌లోకి పుల్ చేసుకొని మళ్ళా పుల్ చేసుకుంటే మనకి అప్పుడు ఫైల్స్ మిస్ కావు. ఇన్‌కేస్ మన లోకల్ మెషిన్‌లో ఫైల్ డిలీట్ అయినా మనం డైరెక్ట్ గిట్‌హబ్ నుంచి పుల్ చేసుకోవచ్చు. పుల్ చేసుకుంటే మనకి గిట్‌హబ్‌లో ఉన్న మన ఫైల్స్ అన్నీ మళ్ళా బ్యాక్ వస్తాయి. సో, ఇది గిట్‌హబ్ ఇలా వర్క్ అయితది. అండ్ నేను ఒక వీడియో లింక్ పంపిస్తా. ఆ ఒక వీడియో లింక్ చూస్తే మీకు గిట్ కామెంట్స్ అని అర్థమైతే నెక్స్ట్ గిట్ అయితే అర్థమైతది. జస్ట్ లింక్ అని కామెంట్ చేయండి. నేను మీకు షేర్ చేస్తా. అండ్ ఇలాంటి కంటెంట్ కోసం ఫాలో